డబ్బులు ఉన్నాయి కదా, నా అంతటోడు లేడని కొంతమంది ఫీల్ అవుతుంటారు. అరే నీకు ఎంత డబ్బులు ఉంటే నాకేంటి, నాకు ఇవ్వవు కదా అట్లా అని చెప్పి నువ్వు ఎదుటోళ్ళని తక్కువ చేసి చూడడము, అరే తురై అని మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. నీకు ఎంత డబ్బున్నా విలువ నీ సంస్కారానికే గాని నీ డబ్బులకు కాదు. ఇంకా నువ్వేం తెలుసుకోవాలంటే నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఒదగడం నేర్చుకో. దాన్ని బట్టే నీకు నీ డబ్బుకి అందం హోదా. లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుద్దో ఎవరికి తెలియదు. ఇప్పుడున్న గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అందరు తల్లిదండ్రులు మా వాడు సెలబ్రిటీ అవుతాడని అనుకున్నారేంటి, ఆటోమేటిక్ గా వాళ్ళ కుమారుల్ని బట్టి కుమార్తెల్ని బట్టి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయా రాలేదా? వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి గారిని కంటున్నప్పుడు వాళ్ళ అమ్మగారు నా కొడుకు మెగాస్టార్ అవ్వబోతున్నాడు అని చెప్పి కన్నదా, లేదా నా కొడుకు పవర్ స్టార్ అవ్వబోతున్నాడు అని చెప్పి కన్నదా? లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు పవర్ స్టార్ మెగాస్టార్ అయిపోయేసరికి వాళ్ళ అమ్మగారికి కూడా ఆటోమేటిక్ ఏం వచ్చేసింది, గౌరవం వచ్చేసింది. ఎవరిని బట్టి? ఆ చిరంజీవి గారి తల్లి గారటండి, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారటండి అంటారు. ఇప్పుడు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కనేటప్పుడు నేను ఒక భవిష్యత్ ముఖ్యమంత్రిని కనబోతున్నానని చెప్పి అనుకున్నదా పుట్టినప్పుడు? లేదు కదా. ఏమవుతాడో పుట్టినప్పుడు ఎవరికీ తెలియదు. పుట్టాడు, పెద్దవాడయ్యాడు, ప్రస్తుతానికి సీఎం గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆయన్ని బట్టి వాళ్ళ అమ్మగారు కూడా ఆటోమేటిక్ గా సీఎం గారి తల్లి అనే గౌరవం వచ్చేస్తుంది. అలాగే రేపు పొద్దున మీ పిల్లలు గొప్పోళ్ళు అయిపోతే మీరు ఏమైపోతారో మరి మనకు తెలియదు. సో ఫ్యూచర్ ఎలా ఉన్నా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అంత గొప్ప స్టేటస్ మీకు వచ్చేసినప్పుడు కూడా మీ యాటిట్యూడ్ ప్రదర్శించకూడదు, మీ గర్వాన్ని ప్రదర్శించకూడదు.